నమస్కారం. తెలంగాణలో భూమి ఉందంటే చాలు సంతోషం కంటే టెన్షన్ ఎక్కువైపోయింది కదండీ. రికార్డులో ఏవో తప్పులు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అగ్గట్ల పంచాయతీలు, హబ్బో! ఇక చాలు. ఈ తలనొప్పులన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే వస్తోంది కొత్త భూభారతి చట్టం. అసలు దీని కథేంటో, మన సమస్యలకు పరిష్కారం ఎలా దొరుకుతుందో సూటిగా సుత్తి లేకుండా చూసేద్దాం రండి. పేరులో ఒక్క అక్షరం తప్పుపడిందా? లేకపోతే ఉన్న భూమి కంటే పాస్బుక్లో తక్కువగా చూపిస్తోందా? అంతే సంగతులు. ఆ చిన్న తప్పే మనల్ని నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుతుంది. కరెక్టుగా పిల్లల పెళ్లి టైంకో, చదువులకో డబ్బు అవసరమైనప్పుడు చేతిలో ఆస్తి ఉన్నా అప్పు పుట్టని పరిస్థితి తీసుకొస్తోంది. ఈ టెన్షన్, ఈ ఆందోళన చాలామందికి అనుభవమే కదా. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ధరణి నుంచి భూభారతికి ఎందుకు మారామో చూద్దాం. ఆ తరువాత రికార్డుల్లో తప్పులు, వారసత్వ గొడవలు, సరిహద్దు తగాదాలు, ఆ నిషేధిత భూముల కథ, ఇంకా ఫైనల్గా సదాబైనామాల సంగతి, ఇలా ఒక్కో సమస్యను తీసుకుని దానికి పరిష్కారమేంటో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ముందుగా మొదటి పాయింట్. ధరణి నుండి భూభారతికి జరిగిన ఈ పెద్ద మార్పు. అసలు ఈ కొత్త చట్టం ఎందుకొచ్చిందో అర్థం కావాలంటే పాత సిస్టంలో ప్రాబ్లమేంటో తెలియాలి కదా. మనం ధరణిని వదిలేసి భూభారతి వైపు ఎందుకు అడుగులు వేయాల్సొచ్చింది? ఇక్కడే ఉంది అసలు విషయం. తేడా చాలా సింపుల్. ధరణిని ఒక పెద్ద లాకర్ అనుకోండి. దాని తాళం చెవులన్నీ హైదరాబాద్లో ఉండేవి. అంటే మన ఊళ్ళో, మన పేరులో చిన్న తప్పు పడినా దాన్ని మార్చే పవర్ ఎక్కడో ఉండేది. కాని భూభారతి ఏం చేసిందంటే ఆ లాకర్ తాళాన్ని పగలగొట్టి పవర్ని మళ్లీ మన దగ్గరికే తెచ్చింది. మన మండల తహసీల్దార్కి, మన డివిజన్ ఆర్డీఓ చేతికిచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే మన సమస్యకు మన ఊరిలోనే సొల్యూషన్ దొరికే ఛాన్స్ వచ్చింది. ఈ కొత్త సిస్టమ్ మొత్తానికి గుండెకాయలాంటిది ఈ భూధార్. సింపుల్గా మనకి ఆధార్ కార్డ్ ఎలాగో మన భూమికి ఈ 14 అంకెల నంబర్ కూడా అంతే అన్నమాట. ఒక్కసారి మన భూమికి ఈ నంబరిచ్చారంటే ఇక దాన్ని మళ్ళీ ఇంకొకరికి అమ్మడం, దొంగ డాక్యుమెంట్లు పుట్టించడం, అబ్బే దాదాపు ఇంపాసిబుల్. అంత పక్కాగా ఉంటుంది. ఇదొక ట్రాన్స్పరెంట్ సిస్టమ్కి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్. సరే, ఇక అందర్నీ పట్టి పీడించే మొదటి సమస్య దగ్గరికి వచ్చేద్దాం. అదే రికార్డులలో తప్పులు. కంప్యూటర్లో ఎవరో ఆపరేటర్ చేసిన చిన్న టైపింగ్ మిస్టేక్ మన జీవితాన్నే ఎలా తలకిందులు చేస్తుందో మనందరికీ తెలుసు. మరి దీనికి సొల్యూషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. వెంకట్రావు పేరు కాస్త వెంకట్రావ్ అని పడింది. అంతే, బ్యాంకు లోన్ అప్లై చేస్తే రిజెక్ట్ అయిపోతుంది. 2.5 ఎకరం భూమి ఉంటే రికార్డులో 2 ఎకరాలనే ఎక్కింది. ఆ అర ఎకరం మనదే అని ప్రూవ్ చేసుకోవడానికి ఏళ్లకు ఏళ్లు పడుతోంది. చూడ్డానికి చిన్న తప్పులే కాని మన ప్రశాంతతను మొత్తం లాగేస్తాయి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడీ తప్పుల్ని సరిచేయటానికి ఒక చాలా సింపుల్ అండ్ క్లియర్ ప్రాసెస్ ఉంది. ఏం లేదు, మీ సేవకు వెళ్ళి అప్లై చేయడమే. తర్వాత వీఆర్ఓ వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్టిస్తారు. పేరులో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివైతే మన తహసీల్దార్ ఆఫీస్లోనే పనైపోతుంది. అదే భూమి విస్తీర్ణంలో తేడా ఉంటే మాత్రం ఆర్డీఓ ఆమోదించాలి. మొత్తానికి ఇక హైదరాబాద్ దాకా వెళ్లి తిరిగే పని తప్పుతుంది. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సమస్యకు ఏ డాక్యుమెంట్ కావాలో కరెక్ట్గా తెలియాలి. ఇప్పుడు పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకోండి, దానికి ఆధార్ కార్డ్, పాత పాస్బుక్ చూపిస్తే సరిపోతుంది. కానీ భూమి విస్తీర్ణంలో తేడా వస్తే మాత్రం దానికి బలం కావాలి. పాత సేల్ డీడ్లో, ఇంకా అవసరమైతే నిజాం కాలం నాటి సేత్వార్, కాస్రాపహాని రికార్డులు కావాలి. ఎందుకంటే అవే కదా మన భూమి కొలతలకు అస్సలైన ఆధారాలు. సరే, ఇప్పుడు ఇంకో సెన్సిటివ్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్కి వెళ్దాం. అదే వారసత్వ వివాదాలు. తండ్రి పోయాక ఆస్తి పంపకాల కోసం అన్నదమ్ముల మధ్య, కుటుంబంలో వచ్చే గొడవలు. మరి ఈ కొత్త చట్టం ఇలాంటి కుటుంబాల్ని ఎలా కాపాడబోతోందో చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన మార్పు. గట్టిగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఆస్తిలో అన్నదమ్ములతో పాటు అక్కా చెల్లెళ్లకు కూడా సమాన హక్కుంటుందని మన చట్టం ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు ఈ భూభారతి దానికి ఇంకాస్త బలాన్నిచ్చింది. అదేంటంటే, తండ్రి పేరుమీద ఉన్న భూమిని పిల్లల పేరుమీదికి మార్చాలంటే కొడుకులే కాదు, కూతుర్లు కూడా సంతకం పెట్టిన సమ్మతి పత్రం కంపల్సరిగా ఇవ్వాలి. ఇకపై ఆడపిల్లల్ని పక్కన పెట్టి పంపకాలు చేయటం కుదరదు. నోవే. ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగిందననిపిస్తే అస్సలు భయపడాల్సిన పనిలేదు. ఇదిగో ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, వెంటనే తహసీల్దార్కు ఒక రాతపూర్వక అభ్యంతరం ఇవ్వాలి. అక్కడ పని జరగలేదా? నేరుగా సివిల్ కోర్టులో భాగాల కోసం దావా వేయొచ్చు.
అయ్యో కోర్టు ఖర్చులకు డబ్బుల్లేవని దిగులుపడద్దు, ప్రతి మండలంలో ఉండే లీగల్ సర్వీసెస్ కమిటీ ఫ్రీగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, కేసు తేలేదాకా ఆ భూమిని ఎవరూ అమ్మకుండా స్టే ఆర్డర్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పటిదాకా పేపర్ల మీద గొడవలు చూశాం. ఇప్పుడు గ్రౌండ్లోకి వద్దాం. అసలు సిసలు గట్టు పంచాయతీల దగ్గరికి. పక్క పొలం వాళ్లు మెల్లగా గట్టు జరిపితే మన భూమిని కొంచెం కొంచెంగా కబ్జా చేస్తుంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం చాలా క్లియర్. మన పాస్బుక్లో అంతా కరెక్ట్గా ఉంటుంది, కానీ గ్రౌండ్లో చూస్తే లెక్క తేడా కొడుతుంది. పాస్బుక్లో ఎకరమని ఉంటే పొలంలోకెళ్ళి చూస్తే 30 గుంటలే ఉంటుంది. ఆ మిగిలిన 10 గుంటలు పక్క పొలంలో కలిసిపోయి ఉంటుంది. దీనికి మాటలతో పంచాయతీలతో పని జరగదు. ఒకే ఒక సొల్యూషన్: అఫీషియల్ గవర్నమెంట్ సర్వే. గొడవలు పడటం కరెక్టు పద్ధతు కాదు. ఇదిగో ఇలా చట్ట ప్రకారం వెళ్ళాలి. మీ సేవలో ఫీజు కట్టి లైన్ అప్లికేషన్ పెట్టాలి. అప్పుడు గవర్నమెంట్ సర్వేయర్ వస్తారు. ఆయన ఊరికే వచ్చి కొలిచి వెళ్ళిపోరు. చుట్టుపక్కల పొలాల వాళ్లందరికీ అఫీషియల్ నోటీసులిస్తారు. అందరూ ఉన్నప్పుడు గవర్నమెంట్ మ్యాప్ టిప్పన్ ప్రకారం కొలతలు తీసి, ఇదిగో మీ హద్దు ఇక్కడ వరకు అని ఒక రాయి పాతి పంచనామా రిపోర్ట్ రాసి చేతిలో పెడతారు. ఇక దాన్ని ఎవ్వరూ కాదనడానికి వీల్లేదు. ఇది చాలామందికి తెలియని ఒక సూపర్ పవర్ఫుల్ పాయింట్. బాగా వినండి. సర్వేయర్ వచ్చి కొలుస్తుంటే పక్కవాళ్ళొచ్చి గొడవ చేసి అడ్డుపడ్డారనుకోండి, అప్పుడు నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయొచ్చు. సర్వే పూర్తయ్యేలా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని కోర్టుని అడగొచ్చు. కోర్టు ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు ఫుల్ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే జరిగిపోతుంది. సో చట్టం మనవైపు ఉన్నప్పుడు భయపడాల్సిన పనే లేదు. రైట్. ఇప్పుడు ఇంకో పెద్ద చిక్కుముడిని విప్పుదాం. భూమి మనదే, డాక్యుమెంట్లు మన దగ్గరే ఉంటాయి, కాని దాన్ని అమ్మలేం, కొనలేం. ఎందుకంటే అది గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ అనే జాబితాలో లాక్ అయిపోయుంటుంది. మరి ఈ లాక్ నుంచి మన భూమిని ఎలా బయటికి తీసుకురావాలి? ఒకసారి ఈ చార్ట్ చూడండి. ఈ లిస్ట్లో మేజర్గా ఉండేవేంటి? అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు. కాని ఆ చివర్లో చిన్నగా ఒక మొక్క కనిపిస్తోంది గదా, 5%. అవేంటో తెలుసా? పొరపాటున మిస్టేక్లో ఈ లిస్ట్లోకెక్కేసిన మనలాంటి వాళ్ల పట్టాభూములు. అంటే ప్రతి 100 కేసుల్లో 5 భూములు ఏ తప్పు చేయకుండానే ఈ శిక్ష అనుభవిస్తున్నాయన్నమాట. దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. టెన్షన్ పడక్కర్లేదు. ఫస్ట్ స్టెప్, ఆన్లైన్లో చెక్ చేయాలి. అసలు మన భూమి ఆ లిస్ట్లో ఎందుకుంది అనే కారణం తెలుసుకోవాలి. ఆ తర్వాత మన దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ పట్టుకుని కలెక్టర్ ఆఫీస్లో అప్లై చేయాలి. ఒకవేళ వాళ్లు మన అప్లికేషన్ని పట్టించుకోకుండా ఆలస్యం చేస్తున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ మనకు హైకోర్టు ఉంది. నా అప్లికేషన్ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని గవర్నమెంట్ని ఆదేశించమని కోర్టును కోరవచ్చు. ఇక ఫైనల్గా లక్షలాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న టాపిక్ సదా బైనామా. అదేనండి, స్టాంప్ పేపర్లు, రిజిస్ట్రేషన్లు లాంటివి పెద్దగా తెలియని రోజుల్లో కేవలం నమ్మకంతో ఒక తెల్ల కాగితం మీద రాసుకుని కొనుక్కున్న భూములు. మరి వాటి పరిస్థితి ఏంటి? ఈ సదాబైనామా అంటే జస్ట్ ఒక వైట్ పేపర్ కాదు, అది తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం. లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులు ఆ ఒక్క కాగితాన్నే నమ్ముకుని భూమిని సాగు చేసుకుంటున్నారు. వాళ్లందరికీ ఒక చట్టపరమైన భద్రత, ఒక హక్కు కల్పించడానికే ఈ భూభారతీ చట్టం రెగ్యులరైజేషన్కి అవకాశమిస్తోంది. దీని ప్రయాణం చాలా ఏళ్లుగా నడుస్తోంది. గుర్తుంచుకోండి, 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు జరిగిన కొనుగోళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆల్రెడీ 2020లో అప్లై చేసుకుని ఎదురుచూస్తున్న సుమారు 9 లక్షల మందికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్: హైకోర్టు స్టే ఎట్టివేసింది. సో వాళ్ళ అప్లికేషన్లు ఇప్పుడు ప్రాసెస్ అవుతాయి. ఒకవేళ అప్పుడు అప్లై చెయ్యలేకపోయినా కంగారుపడకండి. ప్రభుత్వం త్వరలోనే మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ ఇవ్వబోతోంది. సో ఈరోజు మనం చూసిందంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటి? భూభారతీ చట్టం పవర్ని మళ్లీ ప్రజల దగ్గరికే తీసుకొస్తోంది. సమస్యను పరిష్కరించే అధికారాన్ని హైదరాబాద్ నుంచి మన మండలాఫీస్ దాకా మన చేతులకు దగ్గరగా తీసుకొస్తోంది. ప్రతి ప్రాబ్లంకి ఒక క్లియర్ సొల్యూషన్ చూపిస్తూ భూ యజమానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇస్తోంది. మరి ఈ కొత్త భూభారతీ చట్టం నిజంగా మన భూ సమస్యలన్నింటికీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందా? లేకపోతే ఇది కూడా చరిత్రలో ఇంకో కొత్త చాప్టర్గా మిగిలిపోతుందా? దీనికి సమాధానం కేవలం చట్టంలో లేదు. అది చట్టాన్ని అమలు చేసే అధికారుల్లో, ఇంకా మనలో, మన చైతన్యంలో ఉంది. మన హక్కుల గురించి మనం ఎంత బాగా తెలుసుకుని వాటికోసం ఎంత గట్టిగా నిలబడితే ఈ మార్పు అంత సక్సెస్ అవుతుంది.